రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సుతార్ సంఘ భవనంలో ప్రధానంగా చూస్తే ఈ యొక్క పక్కన ఉన్నటువంటి బాగున్నది ఉన్నప్పటికీ ఇలా చూస్తే పర్మిషన్ అది ఇందిరా మిల్లకు మన గత 10 రోజుల కింద కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా అంతకుముందు వారం రోజులకు ఇందిరా మిల్లకు ఇవ్వడం, మిగతా ఇళ్ళ కోసం పర్మిషన్ మీద ఒక్కరోజు ఇచ్చినటువంటి పరిస్థితి, అది 6 ట్రాక్టర్లకు. ఇలా పని లేక సుతారులు లేబరు ఇబ్బందులు పడతా ఉన్నారని గతంలో కూడా మేము కూడా మట్టి దొరకక ఇబ్బంది పడతా ఉన్నారని గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇలా అధికారులు దాని మీద ఎలాంటి చర్యలు ఇలా ఉసుకే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉసుకే ఫ్రీగానే ఇస్తామని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఇందిరా మిల్లకు ఇస్తారు బాగానే ఉన్నది, మిగతా నడిచే పనులు కొన్ని ఇలా రిపేర్ పని చేసుకుంటాడు ఇంటి యజమాని, ఇలా దానికి ఉసుకు ఎక్కడికి దొరకాలి, ఇలా పర్మిషన్ ఉన్నదానికి పర్మిషన్ మీద ఇస్తామని అంటారు. మిగతా ఇళ్ళ కూడా పూర్తి స్థాయిలో ఉసుకే అందే విధంగా చూడాలి అధికారులు. అదేవిధంగా మొరం ఇందిరా మిల్లు సగం బేస్మెంట్ కానటువంటి పరిస్థితి ఉన్నది, ఉసుకే దొరుకుతలేదు, అటు మొరం దొరుకుతలేదు. ఇలా పని మళ్ళీ అధికారులు మీకు ఇలా ఎలక్షన్ కోడ్ పెడితే ఇలా దాని మీద బిల్లు రాదు, రికార్డ్ అయిపోతుంది, మీరు రికార్డ్ చేయలేమని చెప్పేసి ఇంటి యజమానులతో అనడం జరుగుతుంది. ఇలా ప్రధానంగా మీరు అందించే ఇంటికి సంబంధించిన మెటీరియల్ ఇలా ఊళ్ళో పనులకు రాకపోయే పరిస్థితులలో ఎవరిస్తా ఉన్నారు అధికారులు. ఇలా ఎక్కడికి వెళ్ళి నిర్మాణం అయితే ఇండ్లు ఇలా దానికోసం ఆలోచన ఎందుకు చేస్తలేరు అధికారులు. దాని మీద ఖచ్చితంగా ఇలా ఉసుక కానీ మొరం కానీ కొంచెం ప్రతిరోజు కూడా మేము పర్మిషన్ లేక ఇవ్వబడలేము. చాలా రూపకంగా ఇంత మొరానికి పెడితే ప్రతిరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు అనేది అధికారులు నిర్ణయం చేసి ప్రతిరోజు కూడా ఉసుకే మొరం ఇలా వాగు వచ్చి కూడా ఉసుకకి ఇబ్బంది పడే పరిస్థితి. మొన్నలాగా వాగు రానప్పుడు ఇలా అంటే అడుగుతారు కావచ్చు, వాగడుతుంది ఎక్కడ ఇలా తేలిన కడ వాగులలో ఎక్కడైతే తేలుతుందో ఇక్కడికి వెళ్ళి మల్లారం కాకుండా ఉసుకి ఇటు చూస్తే ఎల్లమ్మ కాకుండా వాటర్ నిండినాయి. ఇలా చూస్తే ప్రధానంగా ఉసుకే కోసం ఇలా కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితులలో ఉన్నారు, అందరికీ ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇలా విచ్చలవిడి రేట్లు నిత్యావసర సరుకుల మీద కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టీ తీసుకొచ్చి ఇలా కార్మికులు ఒక నడ్డి విరిసే పరిస్థితి ఎవరిస్తా ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా ప్రధానంగా 44 కార్మిక చట్టాలను ఎత్తివేసి 4 కోట్ల గురించి కార్మికులు పనిచేసే చోట ఇలా గట్టిగా మాట్లాడి ఒక ధర్నా చేసుకుందామంటే ఆ చట్టం లేనటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి కార్మికులకు ప్రతిరోజు ఉసుకకు మొరానికి పర్మిషన్ ఇచ్చి ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు ఇస్తున్నాం, ప్రతిరోజు ఏదో ఉంటుంది తీసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇలా ట్రాక్టర్లు కొంతమంది కార్మికులు ట్రాక్టర్లు కొనుక్కున్న పరిస్థితి ఉన్నది. ఇలా కార్మికులు ఇలా ట్రాక్టర్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇటు పని దొరుకుతలేదు, అటు ఈఎంఐ గంటక ఆ ఫైనాన్స్ ఇచ్చిన అటువంటి ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇలా ట్రాక్టర్లు గుంజుకపోయే పరిస్థితికి వచ్చింది. కొంతమంది కార్మికులు టిప్పర్లు కొనుక్కున్నారు, ఆ టిప్పర్లు గుంజుకపోయే పరిస్థితికి వచ్చింది. ఇలా ఈఎంఐ గంటక లోన్లలో తెచ్చుకున్నటువంటి బండ్లను ఇలా పని లేక దానికి ఎక్కడికి వెళ్ళగలుగుతారు వాళ్ళు, అవి ఎవరు వర్తించారు. ఇలా ప్రభుత్వాలు సహకరించేది పోయి ఇలా ప్రభుత్వం కార్మికుల పైన పెనుభారం మోపకుండా కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేయాలి. లేని విడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా అధికారులు చొరవ తీసుకొని ప్రధానంగా ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు కూడా ఉసుకకు మొరానికి ఇలా చూస్తే ఎక్కడ చూసినా డస్ట్ కూడా ఊళ్ళకి రానటువంటి పరిస్థితి మైనింగ్ అధికారులు పట్టుకుంటా ఉన్నారు. ఇలా మైనింగ్ అధికారులు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రధానంగా మీరు పర్మిషన్ 10 రోజు కూడా వెహికల్స్ ఇవ్వండి. వాళ్ళ ఒక యజమాని మీద మీరు సిల్ చేసే వరకు ఇంటి యజమానుల మీద భారం పడుతూ ఉన్నది. ఇలా విచ్చలవిడి రేట్లు పెరుగుతూ ఉన్నాయి ఆ బండ్లు సిల్ చేసే వరకు. దాన్ని కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఇలా అధికారులను కోరుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ప్రధానంగా చొరవ తీసుకొని మీరు కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసి ప్రతిరోజు కూడా ఇసుకకు కానీ మొరానికి కానీ ఈ డస్ట్ వచ్చే విధంగా మైనింగ్ అధికారులు కూడా తెలియజేసి కొంచెం చొరవ తీసుకోవాలని కూడా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం. ఏఐటీసీ పరంగా ఇలా చూస్తే కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఉసుక మొరం వాగు పక్కనే ఉన్నది, ఊళ్ళకి ఉసుక రాదు. మొరం ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ జాగాలలో ఇలా చూస్తే ప్రధానంగా చూస్తే ఎక్కడెక్కడికో ఇప్పుడు ఇక్కడనే ఇవ్వమంటున్నాం, వేరే చోటకి ఇవ్వమంటలే కదా. దాన్ని కూడా ఆలోచన చేసి ఇలా ముప్పు గ్రామాలు ఉన్నాయి, అలా మట్టి తీసుకోవచ్చు, అవి డ్యామ్లో వేయనాయి. దాని మీద కూడా ప్రతిరోజు పర్మిషన్ మీద ఛానల్ పెట్టే కూడా గవర్నమెంట్ కూడా లాభదాయకంగా ఉంటుంది, కార్మికులకు ఉపాధి కలుగుతుంది. దాన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఇలా సుతారి కార్మికులకు అదేవిధంగా సెంట్రిక్ లేబర్ అందరికీ కూడా పనికి ఇబ్బంది జరుగుతుంది. దాన్ని ఆలోచన చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా ఈ యొక్క ప్రాంత ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాం.